డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గంగిపిల్లి అరుణక్కతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అక్క, లైవ్లో ఉన్నావు అక్క? చెప్పండి అక్క, ఏం జరిగింది అసలు? ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపితే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ బ్యాండ్ అవుట్ చేస్తానని బెదిరిస్తున్నారట పోలీసులు. అసలు అక్కడ ఏం జరుగుతుంది కరీంనగర్లో? మేము వాళ్ళకి మద్దతు పలకడానికి పోయినాం, వాళ్ళకి సపోర్ట్గా పోయినాం. వాళ్ళు శాంతియుతంగానే చేస్తామని వాళ్ళు మాట్లాడినరు. మేము ప్రెస్ నోట్ ఇచ్చినాం, ప్రెస్ మీటింగ్ పెట్టినాం, కొంచెం మాట్లాడినాం అంతే. మేము జస్ట్ నినాదాలు చేస్తున్నాం అంతే. వేసుకొని అలా వ్యాన్ ఎక్కించి DCM ఎక్కించి అట్లా తీసుకురావడం ఎంతవరకు అది కరెక్ట్? అంటే నిన్న జరిగింది ఇట్లా? నిన్న సామరస్యంగానే చేస్తామనంటే కాసేపు చేసేసినాం, వచ్చేసినాం. ఎందుకు సమ్మెకు మద్దతు తెలిపదన్నా? కార్మికుల కష్టాలలో అండగా నిలవదన్నా తెలంగాణ రాజ్యాధికార? అంటారు వాళ్ళకి లేని సమస్య మీకేమైతుంది అని అంటున్నారు. అంటే వాళ్ళకు సమస్య ఉండే రోడ్డు ఎక్కిరు కదా, వీళ్ళు ప్రభుత్వం ఏది నెరవేర్చలేకనే కదా. మేము అదే అడిగినాం. ఇప్పుడు ప్రజల సమస్య మా సమస్యగా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మల్లన్న గారు ఉన్నారు, అడుగుమనంటే మేము అడగడానికే పోయినాం. ఇప్పుడు వాళ్ళ సమస్యలు 32 సమస్యలు ఏవైతున్నాయో అవి చర్చకు తీసుకురావాలి కదా, మాట్లాడాలి కదా అని వాటి కోసమే మేము పోయినాం. వాళ్ళతోనైతే చర్చ కూర్చోవాలి కదా, కూర్చోలేదు. వాళ్ళు రోడ్డు పైకి ఎక్కిర్రు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? వాళ్ళని బెదిరిస్తున్నారు, మీరు సమ్మెకు దిగితే మేము తీసేస్తామని. వాళ్ళు అట్లా కూడా భయపడుతున్నారు కార్మికులు. అంటే ఇలా కష్టాలు నెరవేర్చరు, వాళ్ళ బాధలు చూడరు, వాళ్ళతో చర్చలు జరపరు. వాళ్ళ చర్చలు విఫలమైనా కానీ వాళ్ళు రోడ్డు ఎక్కద్దు, వాళ్ళ కష్టాలలో ఎవరైనా అండగా నిలిచినా కానీ వాళ్ళ మీద కేసులు పెడతా అని బెదిరిస్తున్నారు కరీంనగర్ జిల్లాలో. అదే అట్లా వాళ్ళకి అట్లనే బెదిరిస్తున్నారు. వాళ్ళు అందుకే కొంచెం భయపడుతున్నారు. కార్మికులు ముందటికి వచ్చి వాళ్ళు కరెక్ట్ గా ధర్నా కూడా చేసుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగే అది కూడా ఇస్తలేరు వాళ్ళకి. అంటే కేసీఆర్ తర్వాత మరో నీ అంతా పోకడను రేవంత్ రెడ్డి చూపెడుతున్నాడు. ఇప్పుడు చూపెడుతున్నారు. మళ్ళీ అందులో అధ్యక్షులు రెడ్డే ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ రెడ్డే ఉన్నారు. వీళ్ళకు మన BC SC STల కష్టాలు ఏమేమి తెలుస్తాయి?